పశ్చిమ గోదావరి జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భీమవరం సబ్ డివిజన్ కు సాధారణ బదిలీలపై డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రఘువీర్ విష్ణు వేడుకలు ప్రశాంతంగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31న యువకులు తమ పరిధిలోనే వేడుకలు జరుపుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై హంగామా చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ స్పష్టం చేశారు. ఎలాంటి గొడవలు, అలర్లు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు. అలాగే కోడి పందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎక్కడా తావు ఇవ్వబోమని హెచ్చరించారు. ప్రజలంతా శాంతియుతంగా, ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాలని అంటున్న డీఎస్పీ రఘువీర్తో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ డివిజన్కి డిఎస్పీగా అయితే బదిలీ మీద ఇక్కడికి రఘువీర్ గారు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు రఘువీర్ గారు ఉన్నారు. వారిని మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్ మా భీమవరం వచ్చినందుకు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? భీమవరం ఈ బదిలీ మీద వచ్చారు కదా, ఇక్కడ భీమవరం గురించి మీ ఉద్దేశం ఏంటి సార్? భీమవరం అంటే గత చాలా ఒక 5-6 monthsగా ఏదో హాట్ సీట్ లాగా ఉన్నట్టుగా వార్తలు వచ్చినాయి. మరి రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా చెప్తారు. మరి పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే క్రైమ్ ఏం పెద్దగా లేదు ఇక్కడ. చాలా చిన్న సబ్ డివిజన్. క్రైమ్ ఆస్పెక్ట్స్లో మాకేం ప్రాబ్లం లేదు, కానీ అదర్ దాన్ క్రైమ్ దాని గురించే ఎక్కువ కన్సర్న్ ఉంది పబ్లిక్. కానీ సో ప్రధానంగా ఇక్కడ ఉన్నది ఓన్లీ ట్రాఫిక్ కొంత మీకు ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్స్ బేసిక్గా వెరీ నేరో రోడ్స్, కంజెస్టెడ్. దానికి కారణాలు ఏమంటే రోడ్డుకి ఇరువైపులా కాలువలు ఉండడం. మీరు దాన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసుకునేదానికి లేదు. దానివల్ల ఇప్పుడు చూడండి, రాబోయే రోజుల్లో ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. ఇది ఎప్పటి నుంచో, మేము పుట్టకముందు నుంచి కూడా భీమవరం అనేది సంక్రాంతిలో ఎన్నో సాంప్రదాయాలకు ఇది ఒక బేస్గా ఉంది. మరి అలాంటప్పుడు రాబోయేటువంటి ఆ వెహికల్స్కి ఎక్కడి నుంచి మనం పార్కింగ్ చేసుకోవాలి అన్నదే ప్రాబ్లం. సో పార్కింగ్ స్లాట్స్ కానీ దాన్ని ఇంకా నేను వచ్చి ఇప్పుడు జస్ట్ 3 days అయింది. నాకు ఇక్కడ ఉన్నటువంటి మా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ వాళ్ళందరితో ఒకసారి మాట్లాడిన తర్వాత టైం చాలా తక్కువ ఉంది. ఒక 1 weekలో మనం ఏదైనా దీన్ని అంతా ఒక ప్లాన్ చేసి ఆ ట్రాఫిక్ని, పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని మా ఫస్ట్ ప్రయారిటీ అదే ఉంది. అంటే ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు వస్తున్నాయి కదా సార్, ఈ న్యూ ఇయర్ వేడుకలు ఎటువంటి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? న్యూ ఇయర్ వేడుకలు అంటే ఏం లేదని అదొక పిచ్చి జనాల్లో మొదలైంది తప్ప దానికేమీ ఎవరు దాన్ని గుర్తించి ఇట్లా అని కాదు. అందరూ ప్రశాంతంగా ఎవరింట్లో వాడు ఉంటాడు. ఎవరో కొంతమంది రోడ్డెక్కి ఏదో ఒక గొడవ చేస్తారు, దాన్నే పెద్ద వేడుక అనుకుంటారు. కానీ అది వేడుకే కాదు, అది పైత్యం అని నేను అంటాను. అది తగ్గించుకుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు. రకరకాలుగా రోడ్లెక్కి అల్లరి చేసి అదే పెద్ద వేడుక అనుకుంటే ఎట్లండి? మనకు తెలుగు వారికి మనకు ఉన్నది ఉగాది ఉంది. సో ఉగాది అన్నది నూతన సంవత్సరం. అప్పుడు ఋతువులు మారుతాయి, వాతావరణం మారుతుంది. దానివల్ల కొత్త సంవత్సరం వచ్చిందంటే మనకేదో ఫీలింగ్ వస్తుంది, కానీ ఏం డేట్ మారుతుంది అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. అదే ఇక్కడున్న ప్రజలకి ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తారు సార్ ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా? సలహాలు, సూచన అనే దానికంటే కూడా ప్రతి ఒక్కరూ కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే, ఇది మన ఊరు, మన ఊర్లో ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని మాకన్నా ముందు పబ్లిక్ ఫీల్ కావాలి. పబ్లిక్ ఫీల్ అయితే వాళ్ళ కోఆపరేషన్ ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు సపోజింగ్ యూత్ ఉన్నారు, మేము తాగి రోడ్డు ఎక్కుతామంటే మేమేం చేయాలా? వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, సొసైటీ ఏం చేస్తుంది, ఇవన్నీ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఎప్పుడైతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారో, మన ఊరికి మంచి పేరు తెచ్చుకుందాము, అనవసరంగా ఇక్కడ మనం బైక్స్ ఏదో సైలెన్సర్లు పెట్టేసి రాత్రి కేకలు వేసుకుంటూ, విజిల్స్ వేసుకుంటూ, గుడ్డలిప్పేసి ఎగిరి మనం తాగి తందనాలాడితే మళ్ళీ అల్టిమేట్గా ఏమంటారు? పోలీసు మమ్మల్ని ఆపారు, పోలీసు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని అంటారు. మేమేం చెప్పామా మీరు అలా చేయండి? సంబరం అంటే మీ ఆనందానికి అవధులు ఏంటి, దానికి మీరు పెట్టుకున్న పారామీటర్స్ ఏంటి? సో అవి మీరు ఒకసారి గమనించుకుంటే, మీరు ఎప్పుడైతే పద్ధతిగా ఉంటారో మేము కూడా ప్రశాంతంగా మీతో పాటు మేము కూడా ఆనందం పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాకపోతే మీరు హద్దులు దాటితే మా పని మేము చేయాల్సి వస్తుంది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఏదైతే సెలబ్రేట్ చేసుకునే ముందు వారి పరిధిలో వారు చేసుకునే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ గొడవలు కానీ వెళ్లకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని, అలాగే ఎక్కడ కూడా ఎటువంటి కోడి పందాలు, పేకాట్లు కూడా నిర్వహించకుండా ఉండడానికి మేము అన్ని చర్యలు తీసుకున్నామని మనతో పాటు కొత్తగా బాధ్యత ఇక్కడ చేపట్టిన డిఎస్పీ రఘువీర్ గారు అయితే మనతో తెలియజేశారు. కేవలం ఆచేత ఆది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.